శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 జూన్ 2025 నుంచి 21 జూన్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో శుక్రుడు, వృషభంలో రవి గారు, బుధ గురులు ఇద్దరు మిథున రాశిలో, కుజ కేతువులిద్దరూ సింహరాశిలో, చంద్రుడు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మేషరాశిలో శుక్రాచార్యుల వారితో కలిసి సంచారం చేస్తూ ఉన్నది. అలాగే రవి గారు వచ్చేసి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ రెండు గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. ఇక సంయోగాల ఫలితాలు: బుధ గురుల యొక్క స్థితి చాలా అద్భుతమైన స్థితి. మంచి మేధావితనాన్ని చూపిస్తుంది. చక్కటి తెలివితేటలు, కార్యనిర్వహణ సామర్థ్యము, అలాగే విద్య పట్ల మంచి అవగాహన, ప్రవర్తన చాలా బాగుండడము, నీతి నియమాలు, వ్యాపార వ్యవహార రంగాలలో ఉన్న వారికి చాలా అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్ అంటాం కదా, అలాంటి మంచి స్థితి ఉండే విధంగా ఉన్నది. ఇక కుజకేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉన్నది. ఎందువల్ల అంటే కుజుని యొక్క దృష్టి రాహు మీద ప్రసరిస్తూ ఉంది, దాని రిఫ్లెక్షన్ కేతువు మీద కూడా పడుతూ ఉంది. ఇది సాధారణమైన ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది, సర్పదోషం. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ కొన్ని రకాలైనటువంటి రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, అలాగే మానసిక వేదన, అలాగే ఈ రక్తస్రావాలు, కంతులు, వ్రణాలు, ఇలాంటి వాటి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే ఆపరేషన్స్ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎవరి జన్మజాతకంలో అయితే మళ్ళీ ఇలాంటి గ్రహ దృష్టులు ఉంటాయో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక శనిగారి యొక్క దృష్టి 3వ దృష్టి రవి మీద పడుతూ ఆర్థికపరమైనటువంటి చికాకులు, ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద పడుతూ పితృవర్గరీత్యా చిన్నపాటి ఇబ్బందుల్ని తొలగించే విధంగానూ ఉన్నది. అలాగే ఆధ్యాత్మిక చింతనలో కొంత వ్యతిరేక భావాలు వచ్చేటట్టుగా, నాస్తిక భావాలు వచ్చేటట్టుగా కూడా ఈ రాహు మీద దృష్టి అనేది గురువుగారికి ఫలితం చూపిస్తూ ఉన్నది. వీటన్నిటికీ కూడా కుజ, రాహు, కేతు, శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ప్రయాణాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, దైవభక్తి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది. ఎక్కువగా ఆలోచించకుండా తక్కువగా ఆలోచిస్తూ పరిహారాల మీద దృష్టి పెట్టి భగవంతుని మీద ఆ స్తోత్రపారాయణాలు చేసుకోవడం మీద దృష్టి పెట్టండి, ఇంకా మిగతావన్నీ బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మనము రాశి వివరాలలోకి వెళ్దాం. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే మొన్నటి వరకు చాలా బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు అంత గొప్పగా ఉందా అంటే అంత గొప్పగా లేకపోయినా చాలా బాగుంది. గురువుగారు ఒక్కరే యోగిస్తున్నారు, 5వ స్థానంలో ఉండి యోగిస్తున్నారు. మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా గురువుగారి యొక్క అనుకూలత ఉన్నది అంటే అది అదృష్టమే. మిగతా గ్రహాల అనుకూలత కూడా ఉంది అంటే ఇంకా మరింతగా పనులు జరుగుతాయి, మరింతగా అభివృద్ధి కనిపిస్తుంది. ధనము విషయంలో ఎక్కువ ఇబ్బంది లేకుండా వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, చక్కగా ఆచార వ్యవహారాలని పాటిస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి మంచి సునాయాసంగా జరిగిపోతూ వెళ్తుంది. కానీ ఇప్పుడు మిగతా గ్రహాలన్నీ అననుకూలతగా ఉన్నాయి, ఒక్క గురువుగారు మాత్రమే యోగిస్తున్నారు. ఇలాంటప్పుడు మీకు దైవారాధన అవసరం. మీరు ఏ ఇష్టదైవానికి ఏ రకమైన ప్రార్థన చేసుకుంటారో, సంకల్పం చేసుకుంటారో, నాకు మనోబలం పెరగాలి అనుకుంటున్నారా, ఆయన మనోబలాన్ని ఇస్తారు. కుటుంబం బాగుండాలి అనుకుంటున్నారా, కుటుంబాన్ని ఇస్తారు. అన్నదమ్ములు సహాయం కావాలి ఈ సమయంలో నాకు అనుకుంటున్నారా, సహాయం వస్తుంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు వస్తాయి. ఎవరికి ఏది లోపంగా జరుగుతుందో అదే కోరుకుంటారు కదా సహజంగా ఎవరైనా.
అవన్నీ ఇక్కడ మీకు సంప్రాప్తం అయ్యేటటువంటి పరిస్థితి. ప్రతి మనిషికి అన్నీ రావాలంటే రావు. వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ కర్మానుసారము ఏవి రావాలో అవే వస్తాయి. ఈ వారం గోచారంలో మనకి గురువుగారి యొక్క బలం ఎక్కువగా కనిపిస్తూ ఉన్న కారణం చేత మీరు ఏది కోరుకుంటున్నారో అది వస్తుంది. మీకు ఏది లోపంగా ఉందో అది మీరు కోరుకుంటారు. బుద్ధి కర్మానుసారిణి అన్నట్టుగా, కర్మ బుద్ధానుసారిణి అన్నట్టుగా మీకు ఏది కావాలో అది కోరుకుంటారు. మీకు ఏది ఇవ్వాలో అదే అనిపిస్తుంది మీ మనసుకి. భగవంతుడి యొక్క చిత్రం అంటే అదే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అన్ని అంశాలలోనూ పురోగతి కనిపిస్తుంది. పంచమ స్థానంలో గురువుగారు ఉండి నవమ దృష్టిని పెడుతున్నారు అంటే అది మాటలైన విషయం కాదు, చాలా చాలా అద్భుతమైన విషయం అన్నమాట. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం అంతా కూడా ఇప్పుడు అమలు కాబడుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రుని యొక్క స్థితి మీకు వారాంతంలోకి వెళ్ళేటప్పటికి తృతీయ స్థానంలోకి వచ్చింది. ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి బంధువర్గ ఆదరణ కానీ, మనోబలం పెరగడం కానీ, ఆత్మీయ వర్గాలన్నీ కూడా చాలా చక్కటి సహాయ సహకారాలు అందించడం కానీ, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం కానీ ఇవన్నీ వస్తాయి. పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఇక్కడ కొంత అనుకూలత ఏర్పడుతోంది. నిజానికి పంచమ స్థానంలో బుధుడు కానీ రవి కానీ యోగించరు, కానీ వారిద్దరి కలయిక ఇక్కడ యోగిస్తూ కొంచెం మీకు సంతాన రీత్యా తృప్తి ఉండేటట్టుగా, గురుబలం కూడా చాలా బాగుంది కాబట్టి తృప్తి ఇచ్చేటట్టుగా ఉంటుంది. అన్ని రకాలైనటువంటి మంచి ఫలితాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది, సంతానం రూపకంగా చాలా బాగుంటుంది, మంచి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఏదైనా ఉపదేశం మీరు తీసుకుని ఉన్నట్లయితే ఆ ఉపాసన చాలా చాలా బాగా జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కూడా కొంచెం దగ్గరకు వస్తాయి. నిజానికి కుజకేతువుల యొక్క స్థితి సప్తమ స్థానంలో ఉండి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ కృషి ఏదైతే ఉందో, మీ సంకల్పం ఏదైతే ఉందో దాని ప్రకారంగా పనులు అవుతాయి. కాబట్టి ఇక్కడ మీ సంకల్ప బలం నెరవేరుతుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. రాశిలో ఉన్నటువంటి రాహువు గారు కలహాలకి దూరంగా ఉండండి, తొందరగా కలహాలని తెచ్చిస్తారు. అలాగే రాశిని చూస్తూ ఉన్నటువంటి కుజకేతువులు వైవాహిక జీవితంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్లో విషయంలో కానీ, రాజకీయ నాయకుల పట్ల కానీ, ఈ ప్రజాదరణ లేదా ప్రజా సంఘాలు ఇట్లాంటి వాటి పట్ల కానీ చాలా వరకు మిమ్మల్ని ఇబ్బందికరంగా అనుకునేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి దుర్గ పూజ చెయ్యండి, గణపతి ఆరాధన చెయ్యండి, శివారాధన కూడా చెయ్యండి. మీ దైవనామస్మరణే మిమ్మల్ని అత్యద్భుతంగా కాపాడుతుంది. ఇక్కడ గురువుగారు మిమ్మల్ని కాపాడడానికే ఉన్నారు. కాబట్టి ఈ ఫలితాన్ని పొందండి. వారాంతంలో పెద్దగా మార్పులు ఏమీ లేవు కాబట్టి ఎక్కువగా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమీ లేవు. అందువల్లనే దైవారాధనలో మీ యొక్క కృషిలో మీరు ముందరికి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.